5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చదవబడిన లేఖన వాక్య భాగాన్ని దేవుడు దీవించి తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. ఒక నిస్వార్థపూరితమైన భక్తి కలిగినటువంటి బర్నబా, సాతాను చేత ప్రేరేపించబడి పనిచేస్తున్నటువంటి అననీయ, సప్పీరా వారి కుటుంబం. ఒక ఆయనేమో స్వార్థం లేనివాడు, ఇంకొక ఆయనేమో సాతాను చేతిలో వాడబడుతున్నవాడు. సంఘంలో ఇలాంటి గుంపులు, ఇలాంటి విధానాలు ఉంటాయి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. అయితే బర్నబాను గురించినటువంటి విశిష్టమైన అనేక సంగతులు మనం ఆల్రెడీ చూసాం. అయితే ఈరోజు రాత్రి వేళ మన శత్రువు ఎవరు? 1. 2, మన శత్రువు ఎక్కడుంటాడు? ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, అపవాది అనే శత్రువు సంఘములోకి ఇన్సైడ్ మెంబర్గా వచ్చాడు కదా. అది సమస్య. ఇప్పుడు దేవుని సంఘము ఆయన ఏర్పాటు చేసుకున్న ఆత్మీయమైన సైన్యం లాంటిది. దేవుని సంఘము ఆయన ఆత్మ నివసించే ఆలయం లాంటిది. కొరింథీ పత్రికలో మనం ఆ మాట చూస్తాం. తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ, సైనికునిలాగా, మంచి సైనికునిలాగా నువ్వు పోరాడు అని సంఘానికి సంబంధించిన సూచనలు చెప్తూ భక్తుడైన తిమోతిని హెచ్చరించటాన్ని మనం చూస్తాం. అంటే సంఘము దేవుని యొక్క సైన్యము లాంటిది. 2, సంఘము దేవుని యొక్క ఒక మంచి పొలం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దేవుని ఆత్మ నివసించే ఆలయం లాంటిది, ఇల్లు లాంటిది. దేవుడు నివసించే ఇల్లు, దేవుని ఆత్మ నివసించే ఇల్లు. ఎస్, గుడ్. 1 ఆయన సైన్యం, 2 ఆయన ఇల్లు, 3 ఆయన పొలం, ఆయన గార్డెన్ కదా. ఇట్లా దేవుని సంఘాన్ని గురించి సత్యానికి స్తంభం, సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం, స్తంభం అని అదే తిమోతికి భక్తులైన పౌలు రాస్తున్న పత్రికలోనే చెప్పటాన్ని మనం చూద్దాం. చూడండి, ఒకవేళ మీ మనసులో ఆసక్తిగా అనిపిస్తుంది. 1వ పత్రిక, తిమోతికి పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి 1 ఆయన సైన్యం, 2 ఆయన ఇల్లు, 3 ఆయన పొలం. ఎక్కడుంది ఆయన సంఘం, ఆయన పొలం అని? అంటే నేను చెప్తా ఉంటే మీరు వింటున్నారు కదా. ఎక్కడుంది? కొరింథీ పత్రికలో భక్తుడైన పౌలు గారు ఆ మాటను చెప్పటాన్ని మనం చూస్తాం కదా. మనమందరము దేవుని యొక్క పొలం లాంటి వాళ్ళం. సంఘము ఆయన వ్యవసాయము, మనము ఆయన గృహము అని చెప్పటాన్ని మనం చూస్తాం. చూడండి, కొరింథీలకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక, 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదవాలి. 6 నుంచి 9 వచనాలు మనం చదవాలి. నేను నాటి తిని, ఒక ఆయన నాటాడు, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి అదంతా అట్లా మనకి అర్థమవుతుంది. 9వ వచనం చదవండి అన్న. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు. 16వ వచనం చూస్తే 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని. వెరీ గుడ్. ఎస్, చదవండి అన్న. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. అంటే
10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం నుంచి కూడా ఆయన కట్టినటువంటి ఆలయం, ఆయన కట్టినటువంటి ఆలయం, దేవుడే శిల్పకారిగా పునాది వేసి మనందరం దానిపైన క్రీస్తు ప్రభువారినే పునాది మీద కడుతున్నటువంటి మందిర సంబంధమైన పరిచర్యను దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. సో సంఘం అంటే ఎలాంటి పోలికలలో కనిపిస్తుందో, లేకపోతే ఎలాంటి విధానాల్లో కనిపిస్తుందో మీరు చెప్తారా? ఒకటి, సంఘం అంటే ఏంటి? ఆయన ఏంటిదన్నా? ఆయన సైన్యం. ఎస్, ఇట్ ఈస్ హిజ్ ఆర్మీ, దేవుని యొక్క సైన్యం. నా ప్రియ కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడువు కమ్ము, సైనికునిలాగా నువ్వు పోరాడుము. మంచి, చూడండి ఆ మాటలు కూడా మనం ఇందాకే తీసాము, 2వ పత్రిక. వెరీ గుడ్. తిమోతికి భక్తుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎస్, తిమోతికి భక్తుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఇది సంఘానికి వర్తించేదేనా? అవును. 2వ వచనం చదవండి అన్న. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావో అది ఇతరులకు పాసాన్ చేయాలా. ఆ పాసాన్ చేసి సంఘము కట్టబడటానికి నువ్వు ఒక మంచి సైనికునిలాగా పని చేయాలా, కాపాడాలా, సత్యాన్ని కాపాడాలా, ప్రభు యొక్క సత్యాన్ని, వాక్య సంగతులను నువ్వు నేర్చుకున్న వాటిని కాపాడుతూ నువ్వు పనిచేయాలా. కాబట్టి తిమోతితో భక్తుడైన పౌలు గారు అన్నారు, సంఘము దేవుని యొక్క సైనికులతో నింపబడినటువంటి ఆయన ఆర్మీ లాంటిది. ఇంకొకటి ఏం చెప్పాను? ఆయన నివసించే ఇల్లు లాంటిది, ఆయన పనివారంగా పనిచేసే పొలం లాంటిది కదా. ఇట్లా అనేకమైనటువంటి మెటఫోర్స్ని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, సంఘము ఆయన సైన్యం అయితే సైన్యంలో ఎలాంటి వాళ్ళు ఉంటారన్నా? సైనికులే ఉంటారు కదా. సైన్యంలో ఆర్మీలో సైనికులు కాకపోతే ఇంకెవరు ఉంటారు కదా. ఇప్పుడు సైనికులు మనందరం ఒక ఆర్మీలో ఉన్నాం అనుకోండి, ఇండియన్ ఆర్మీలో ఉన్నాం, లేకపోతే ఇండియన్ నేవీలో ఉన్నాం, ఒక దేశానికి, భారతదేశానికి చెందినటువంటి సైనికులంగా ఉన్నాం అనుకోండి. పరలోక సైన్య సంబంధమైనటువంటి సైనికులం మనం. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, మనందరం కలిసి ఎక్కడికైనా వెళ్తూ ఉంటే సీక్రెట్గా వెళ్తున్నాం, ఎవరికీ తెలియకుండా వెళ్తున్నాం, రహస్యమైన మూమెంట్. ఈ సైనికులందరూ ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తూ ఉంటే శత్రువు మనల్ని అటాక్ చేసి ఇబ్బంది పెట్టాడు. ఎలా తెలిసింది శత్రువుకి? ఎలా తెలిసిందమ్మా? ఏమో తెలియదు. రెండోసారి కూడా అలానే జరిగింది, మూడోసారి కూడా అలానే జరుగుతుంది. అప్పుడు ఏమనుకుంటాం? అన్నా మనలో నుంచే ఎవరో కదన్నా. ఇది వెరీ డేంజరస్. అతి విషాదమైన, భయంకరమైన, కష్టతరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక సొంత సైన్యంలో, ఒక సొంత దేశానికి సైనికులుగా పోరాడే యుద్ధ భూమిలో బయట నుంచి శత్రువు వస్తే ఏం సమస్య లేదు. బయట నుంచి శత్రువు మన దగ్గరికి మనల్ని ఎదుర్కోవటానికి వస్తే మనమేమి భయపడక్కర్లా. కానీ ఎప్పుడు భయపడాలా? వాళ్ళని మెర్సినర్స్ అంటారు, అంటే దేశద్రోహులు అంటారు కదా. ఎవరినన్నా మన సైన్యంలోనే ఉంటూ, మన భోజనమే చేస్తూ, మనతోనే మన జీతమే తీసుకుంటూ, మన దేశం యొక్క సిద్ధాంతాల్లో ట్రైనప్ అవుతూ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? శత్రువు కోసం పనిచేస్తున్నాడు. ఇంటర్నల్ ఎనిమీస్ అంటారన్నమాట. కాబట్టి సాతానుడు దేవుని సైన్యంలో ఒక ద్రోహం చేయటానికి, మెర్సినర్స్ లాగా ఆయన సైన్యాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేసేటటువంటి శత్రువులాగా, స్నేహితుడైనట్టుగా కనిపిస్తున్నాడు కానీ శత్రువులకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అననీయ సప్పీరాల జీవితంలో అదే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదే పాఠం అంటే, వాళ్ళు లోపల వ్యక్తులు, వాళ్ళు సైన్యంలో వ్యక్తులు, వాళ్ళు ప్రభు కోసం
వీళ్ళందరితో కలిసి దేవుని కొరకు శత్రువుతో పోరాడాలా. కానీ వీళ్ళు ఎవరితో కలిసిపోయారు? శత్రువుతో కలిశారు కదనా, వాళ్ళు శత్రువులతో కలిశారు. నంబర్ 2, ఇది ఇల్లు అని చెప్పుకున్నాం కదా. దేవుని సంఘము ఒక ఇల్లు, కట్టబడుతున్నటువంటి ఇల్లు. మనం చెప్పుకోవచ్చు కదా, ఇంట్లో అన్నీ బాగున్నాయి, కానీ మన ఇంట్లో సొంత మనిషే, ఇంట్లో మనిషే దొంగ అయితే ఎంత ఇబ్బంది కదా. బయట నుంచి మనల్ని ఎవరు ఏం చేయలేరు, కానీ మన ఇంట్లో వ్యక్తే ఎవరైనా మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే ఆ సంఘములో లేకపోతే ఆ ఇంటిలో పరిస్థితి ఎంత విషాదంగా ఉంటుందో. మన పొలంలో మనం చల్లేటటువంటి విత్తనాల కంటే కలుపు మొక్కలే ఎక్కువగా పెరుగుతూ ఉంటే ఆ పొలంలో ఎంత విషాదంగా ఉంటుందో. సత్యానికి స్తంభంగా నిలబడుతున్నటువంటి సంఘంలో సత్యానికి బదులుగా అబద్ధం చొరబడితే, చూస్తున్నారా, మీరు గమనిస్తున్నారు కదా, సత్యానికి బదులుగా అబద్ధం చొరబడితే ఆ సత్యానికి స్తంభంగా నిలబడిన దానిలో ఏం బలం ఉంటుందో. అననీయ సప్పీరాలు అలాగున అపవాదికి లేకపోతే శత్రువుకి వాళ్ళ చెయ్యి అందించటానికి ఇష్టపడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. అలా అనేక మంది ఉదాహరణలు మనం చూడవచ్చు దేవుని వాక్యంలో. ఇంట్లో ఉంటూ శత్రువుకి సహాయం చేసేవాళ్ళు, ప్రభువుతో ఉంటూ అపవాది కొరకు పనిచేసేవాళ్ళు, దేవునితో నడుస్తూ ప్రేమలో ఉంటూ పట్టించటానికి ప్రయత్నం చేసేటటువంటి అనేక మంది జీవితాలు మనం వాక్య లేఖన భాగాల్లో మనం అలా చూడగలం. అందరికంటే ఫేమస్ ఉదాహరణ అలా చేసిన వాళ్ళలో మీరు చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. కాబట్టి భక్తుడైనటువంటి పేతురు అంత సీరియస్గా, అంత కోపంగా, అంత శ్రద్ధగా వీళ్ళని ప్రభుకి అప్పగించటంలో పేతురు యొక్క దృష్టి ఏంటంటే, డబ్బులతో ముడిపడిన ట్రాన్సాక్షన్లో యూదా ఎలాగైతే ద్రోహపూరితంగా ప్రయత్నం చేశాడో, పనిచేశాడో, అలాంటి దృష్టితోనే సాతాను చేత ప్రేరేపించబడి అపవాదికి తల వంచి ఇష్టపడి తమను తాము యూదా అప్పగించుకున్నట్టుగా వీళ్ళు కూడా అప్పగించుకొని ప్రభువుని అప్పగించినట్టుగా వీళ్ళు సంఘానికి విరోధంగా పనిచేయటానికి పూనుకున్న ఈ దంపతులను అందుకని భక్తుడైనటువంటి పేతురు గారు అంత సీరియస్గా వాళ్ళని కన్సిడర్ చేశాడు అని మనం చూడవచ్చు. అలాగైతే కొన్ని సందర్భాల్లో ప్రభువు అలా మొదటి భాగాలలో, ప్రారంభ సమయాలలో అలా తీవ్రంగా ఆయన తీర్పును కనుపరుస్తాడు అనే సంగతిని కూడా మనం చూసాం కదా. ఎప్పుడెప్పుడు సందర్భాలు, 2 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేశాను కదా. ప్రారంభ దినాలలో దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన తీర్పుని, ఆయన ఉగ్రతను బాగా సీరియస్గా చూపిస్తాడు. ఒకటి, ప్రత్యక్ష గుడారమును స్థాపించినప్పుడు అన్యాగ్నిని అర్పించినటువంటి నాదాబు, అబీహులు ఫస్ట్ ఇన్స్టెన్స్, మొదటి సందర్భం. కానీ వాళ్ళని దేవుడు శిక్షించడానికి వెనకాడలేదు, వెంటనే చంపాడు. అహరోను కుమారులు, ప్రధాన యాజకుడికి మొదట కుమారులు కాబట్టి అయినా దేవుడు ఊరుకోలేదు. రెండవ ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా. కనాను దేశంలోనికి ప్రవేశించగానే ఆకానును కూడా ప్రభు అలానే శిక్షించటానికి ఆయన వెనకాడలేదు. అంటే దానిలో ఉన్న భావం ఏమిటంటే, ఇది కూడా సంఘము యొక్క స్థాపనలో మొదటి ఫేజ్లో, ప్రారంభ దినాల్లో దేవుడు ఊరుకోలేదు. ఎందుకు ఊరుకోలేదు అంటే, అక్కడ నాదాబు అబీహుల స్థలంలోనైనా, ఇక్కడ ఆకాను సమయంలోనైనా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అననీయ సప్పీరాల సమయంలోనైనా దేవుని యొక్క మహిమ వాళ్ళ ముందు చాలా గొప్పగా ప్రదర్శించబడింది. నంబర్ 1. నంబర్ 2, అనేకమైన హెచ్చరికలు వాళ్ళకి స్పష్టంగా దేవుడిచ్చాడు. నంబర్ 2. నంబర్ 3, చాలా సమయాన్ని వాళ్ళు మారటానికి దేవుడు వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టాడు. బోల్డ్ అంత సమయం ఇచ్చాడు, బోల్డ్ అన్ని హెచ్చరికలు ఇచ్చాడు, చాలా దీర్ఘశాంతంగా వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు.
అన్నిటికంటే విశేషంగా ఉజ్జీవభరితమైనటువంటి అద్భుతమైనటువంటి ఫేజ్లో వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నాదాబు అబీహుల సమయంలో సాక్షాత్తు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద బలి ద్రవ్యాలను తీసుకొని ఉంటే ప్రజలందరూ ఉజ్జీవంగా ఉత్సాహంగా దేవుణ్ణి ప్రత్యక్షంగా ఆయన మహిమను అగ్నిలాగా దిగి రావటం చూశారు. చూసిన తర్వాత వీళ్ళెంత ధైర్యం చేస్తారా? దేవుడు ఊరుకోలేదు కదా. మాత్రమే కాదు, యోర్ధానును దాటారు ఆకాను సమయంలో. యోర్ధానును దాటడం అంటే మామూలా? ఈ ఆకాను కళ్ళారా చూశాడు, కుటుంబం చూసింది, అయినా కానీ సాహసించారు, రాళ్ళు నిలబెట్టారు. చాలా ఆశ్చర్యమైన విషయాలను వాళ్ళు చూసి ఆకానుని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు. పలానా గోత్రం పట్టుబడింది, పలానా గోత్రం పట్టుబడింది, రండి ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే చెప్పట్లా. అంతసేపు వెయిట్ చేసిన అన్ని వార్నింగ్స్ని దాటి వచ్చేసి అందువలన దేవుడు ఆ ప్రజలను, ఇదిగో అననీయ సప్పీరా విషయంలో కూడా అలాంటి సంఘటన, అలాంటి సందర్భమే. ఎన్నో నెలలు వీళ్ళు ఆ పాపాన్ని లోపల దాచుకొని కూడబెట్టుకొని. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, వీళ్ళు ఆకానైనా అననీయ సప్పీరాలైనా వీళ్ళందరిలో కూడా దేవుడు పట్టుకొని దేవుడు శిక్షించేంత వరకు కూడా వీళ్ళు సారీ చెప్పలా కదనా. అది చాలా విషాదమైన విషయం. దేవుడు పట్టుకొని, ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, అననీయ ఎంతకే అమ్మావా అంటే ఏమని చెప్పుండాలా? ఏమని చెప్పుండాలంటే, ప్రభువా అన్న కొంచెం పెట్టుకున్నానన్న అని అక్కడ చెప్పేసి ఉంటే మ్యాటర్ ఎలా ఉండదో తెలీదు. కానీ అక్కడ దాకా కూడా, ఇంకా లాస్ట్ మినిట్ దాకా కూడా పశ్చాత్తాపం కానీ లేకపోతే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటం అనే కార్యం వీళ్ళ జీవితాల్లో లేదు. అందువల్ల దేవుని సముఖంలో ఆఖరి మినిట్ వరకు కూడా వాళ్ళల్లో మార్పు, పశ్చాత్తాపం అనేది కలగని కారణంగా వాళ్ళు అంతలా శిక్షించబడ్డారు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అననీయ మాత్రమే కాదు, వెనక ఎవరు వచ్చారు? 3 గంటల తర్వాత భార్య వచ్చింది, ఆమెను కూడా అడిగాడు, ఇంతేనా? ఆమె కూడా లాస్ట్ మినిట్లో కూడా ప్రభువా సారీ అయ్యా, లేకపోతే అన్న ఇట్లా జరిగింది అనన్నా చెప్పుంటే ఆమన్నా బతికేదేమో, లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఇలాంటి ఎగ్జామినేషన్, మనలో మనం సొంతగా చూసుకోవటం, మనలో మనం స్వపరీక్ష చేసుకుంటూ జీవించటం మనలో కూడా ఉందా? మనం కూడా చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. ఏ సమయంలో చేయాలి? ఇప్పుడు అననీయ సప్పీరాలు వాళ్ళల్లో వాళ్ళకి పశ్చాత్తాపపడటం, ఎగ్జామిన్ చేసుకోవటం, నేను సరిలేనేమో, నేను సరిగా చెయ్యట్లేదేమో అనే ఫీలింగ్స్ దేవుడు శిక్షించేదాకా వాళ్ళల్లో కలగల. మరి ప్రభు వాక్యం మనకేం సెలవిస్తుందంటే, ప్రతి ఆదివారం చూడండి అన్న, ఆ మాట మనం చూద్దాం. 11వ అధ్యాయం, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె, ప్రభు వారి పాత్రల్లో ఎవడు అయోగ్యంగా చేయవేస్తాడో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏం చేయాలంటనా? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలని, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టుకే తిని త్రాగుచున్నాడు. అసలు ఇంకా కింద మాటలు చదివితే భయంగా ఉంటది. మీరు చూడండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చాలా సింపుల్ కదనా. ఏంటంట? పొరపాటు ఉండటం, అయోగ్యత ఉండటం, తొందర ఉండటం, మన జీవితంలో లోపం ఉండటం తప్పు కాదు. దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోకుండానే జీవించటం, భక్తిలో ఒప్పుకోకుండానే బల్లలో చేయి వేయటం, విడిచిపెట్టకుండానే ప్రభు సన్నిధిలో ధైర్యంగా పరిచర్య చేయటం, వాటిని భక్తుడైన పౌలు గారు అంటున్నారు,
ఇవి చాలా తీవ్రమైన నేరాలు, అపరాధాలు. వాటి వలన అననీయ సప్పీరా వెంటనే చచ్చిపోయారు. కానీ ప్రభు అంటాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, మనలో కొందరికి ఆయన నెమ్మది నెమ్మదిగా బలహీనులు, రోగగ్రస్తులు, ఇక ఆఖరికి వినకపోతే నేర్చుకోకపోతే ఏమవుతున్నారంట, అనేక మంది నిద్రించుచున్నారు అని కూడా చెప్పటాన్ని మనం చూస్తాం. అదే సంగతి. కాబట్టి అలాగా అంటే అన్ని అనారోగ్యాలు దీని వల్లనే కలుగుతాయా అని కాదు. మళ్ళీ మీరు ఎక్స్ట్రీమిజానికి వెళ్ళకూడదు. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ, వయసు వలన అనారోగ్యాలు కలుగుతాయి, న్యాచురల్గా అనారోగ్యాలు కలుగుతాయి. కానీ ఒక విశ్వాసి తనలో ఏదైనా లోపంతోనే జీవిస్తూ ఉంటే, పాపంతోనే ప్రభువులో కొనసాగుతూ ఉంటే, సేవలో భక్తిలో అలానే ముందుకు వెళ్తూ ఉంటే, దేవుడు ఆయన పిల్లల మీద క్రమశిక్షణగా తెచ్చే సమస్యలను ఆయన పెట్టవచ్చు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిది. అలాగా అననీయ సప్పీరా సాతానుకి స్థానం ఇచ్చారు. మరి అలాగైతే ఈ రాత్రి వేళ ఈ సాతానుడికి ఉన్న పేర్లేంటి, వాడి వివరాలేంటి, మనం కొన్ని సంగతుల్ని చూద్దాం. చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, ఇవన్నీ వాడి గురించి చెప్పబడిన మాటలే. 9 నుంచి చదవండి అన్న. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. ఓకే, ఇక్కడ వాడి పేరు చెప్పబడింది కదా. ఏమని పేరు అన్న? మన శత్రువైన అపవాదికి ఉన్న పేరు ఏం పేరంటే నేరము మోపువాడైన అపవాది. విశ్వాసులకి ఇదిగో ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేస్తాడంటన్నా? నేరము మోపువాడైన అపవాది. మనం వీడిని గుర్తుపెట్టుకోవాలా. మన శత్రువు, వాడి క్యాపబిలిటీస్, వాడి సామర్థ్యం ఏంటంటే మన మీద దేవుని ముందు ఏం చేస్తాడంట? సహోదరులు ఒకళ్ళకొకళ్ళకు కూడా ఉంటాయి, సహోదరుల్లో ఒకళ్ళకొకళ్ళకు కూడా ఉంటాయి నేరాలు చెప్పుకునే కదా, అది ఇది. కానీ మనలో మనం నేరాలు చెప్పుకోనక్కర్లేదు. కానీ మనకి నేరాన్ని మన మీద, దేవుని పిల్లల మీద నేరాన్ని చూపించటానికి, నెపాలు చెప్పటానికి నిరంతరం పనిచేసే మన శత్రువు ఒకడున్నాడు. వాడు అపవాది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఇదిగో వాడు యుద్ధం 7వ వచనం చదివితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలను అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనుండగా. అంటే వీడు శత్రువైనటువంటి అపవాది అని మనం చూడవచ్చు కదా. వీడు మన అడ్వర్సరీ, మన ఎక్యూజర్ అనే మాటలు ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉన్నాయి. అడ్వర్సరీ అంటే మనకెప్పుడు ఆపోజిట్గానే పనిచేస్తూ ఉంటాడు. దేవునికి ఎప్పుడు ఆపోజిట్గా, వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. మాత్రమే కాదు, దేవుని పిల్లలకు కూడా ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు మన శత్రువు. మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు అపవాది. మాత్రమే కాదు, వాడు చేసే ఇంకొన్ని పనులు, వాడి పేర్లని మనం చూద్దాం. మత్తయి భక్తుని యొక్క సువార్తలో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు, చాలు, ప్రభుని శోధిస్తున్నాడు. ఎవరంటన్నా? మొదటిది, వాడు నెపములు చెప్పేవాడు, నేరాలు వేసేవాడు, దేవుని ముందు మనకి వ్యతిరేకంగా నిలబడటానికి మాటికి ప్రయత్నం చేసేవాడు. నీతిమంతులకు వ్యతిరేకంగా నిలబడతాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఇంకేదైనా తప్పు చేస్తే మన సంగతి ఇంకా వాడికి చాలా తేలిక కదా. నీతిమంతుడైనటువంటి యోబు మీదనే నేరాలు చెప్తున్నాడు కదా. అంటే భక్తి పరులకి కూడా హాని చేయటానికి, కీడు చేయటానికి వాడు వెనకాడడు.
అందుకనే వాడిని అన్నారు ఎక్యూజర్, ఎనిమీ అన్నారు. ఇప్పుడు రెండో మాట ఏమిటంటే ప్రభువుని ఏం చేశాడంటన్నా శోధించాడు. ప్రభువునే శోధిస్తే నీవు నేను ఎంతటి వారం కదనా. మన శత్రువుని గురించి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ మినిట్లో అయినా, నేను ఏ సందర్భంలోనైనా, నేను ఏ స్థాయిలోనైనా అపవాది చేత శోధించబడగలిగిన అవకాశం ఉంది కదనా. 3 విషయాల గురించి ప్రభువుని అపవాది శోధించాడు. 1, శరీరానికి సంబంధించిన అవసరాలను ఆధారం చేసుకొని అపవాది ప్రభువుని శోధించాడు. 2, మానసికమైన యాస్పిరేషన్స్ని ఆధారం చేసుకొని మానసికంగా ప్రభువుని శోధించాడు. 3, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని అపవాది ప్రభువుని శోధించాడు. 1, ఫిజికల్ టెంప్టేషన్స్. 2, మెంటల్ టెంప్టేషన్స్. 3, స్పిరిచువల్ టెంప్టేషన్స్. అంటే మన శత్రువైనటువంటి అపవాది మన శరీరాలతో వాడు శోధించే పని చెయ్యగలడు, గుర్తుపెట్టుకోవాలి. మన మెంటల్ ఎబిలిటీస్తో, మన ఇంటలెక్చువల్ జ్ఞానంతో, మన మానసికమైన విషయాలతో, ఇమోషన్స్తో కూడా అపవాది మనలను శోధించగలడు. ప్రభువుని శోధించాడు. 3వదిగా ఆధ్యాత్మికమైన విషయాలను ఆధారం చేయడం. వాక్యం ఎలా చెప్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడివేనా, మరి నువ్వు వాక్యం ఎలా చెప్తుంటే నువ్వెందుకు దోక్కూడదు? స్పిరిచువల్ టెంప్టేషన్స్ కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు, నీకేం దొరికింది? రకరకాలైనటువంటి శోధన, ఆత్మీయమైన శోధనలు, మానసికమైన శోధనలు, శారీరకమైనటువంటి కోర్కెలను ఆధారం చేసుకునే శోధనలు శత్రువైన అపవాది నుంచి కలగవచ్చు అనే సంగతిని మనం హీఈస్ ఎన్ అక్యూజర్. వాడు నేరారోపణ చేస్తాడు, శత్రువులాగా పనిచేస్తాడు, శత్రువే లాగా కాదు. 2, వాడి పేరు శోధకుడు. హీఈస్ ఎ టెంప్టర్, టెంప్టేషన్ చేస్తాడు కదా. ప్రభువే తన భాషలో చెప్పటాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాణ్ణి అబద్ధికుడు అని ప్రభు పిలవటాన్ని మనం చూస్తాం. చూడండి 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదువుదామా. 44వ వచనం. మీరు నా బోధ విననేరక ఉండుట వల్లనే కదా. 8వ అధ్యాయం 44. 44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోర్చున్నారు. మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోర్చున్నారు అని దాని అర్థం. ఆది నుండి వాడు నరహంతకుడు. చూడండి, వాడు ఎవరంటన్నా, ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలు, ఇక్కడ వాడికి 2 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. 1, నేరారోపణ చేసేవాడు. 2, మన జీవితాల్ని శోధించటానికి ప్రయత్నం చేసేవాడు. 3, ఇక్కడ వాడి గురించి ఏమని చెప్పబడుతుందంటే, 1, సత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, అసలు అబద్ధానికి జనకుడు, ఒరిజినేటర్ ఆఫ్ లైస్ అన్నాడు. చిన్నపిల్లలు, పెద్దవారు, సహోదరులు, సహోదరీలు, యవ్వన బిడ్డలు, మనం ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి కదా. ఏంటిదంటన్నా, సంఘంలో, కుటుంబాల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అబద్ధం చెప్పే సమయంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట? అనాలోచితంగా కొన్ని మాటలు చెప్పేస్తాం, కానీ ఇంటెన్షనల్గా, ఇష్టపూర్వకంగా అబద్ధాన్ని చెప్పటానికి సాహసించటం అపవాది చేత పురికొల్పబడుతున్న పనులు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అబద్ధం చెప్తున్నామంటే అపవాది మనలో పనిచేస్తున్నాడు అనే సంగతిని మనం మనసులో పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అపవాది దగ్గర ఉండేటటువంటి అనేక రకాలైన టూల్ కిట్స్లో అబద్ధం అనేటటువంటి టూల్
అన్ని టూల్స్కి పట్టిద్దంట, హ్యాండిల్ లాగా పనిచేసిద్దంట కదా. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, సంఘంలో సోదరీలు సోదరులు ప్రార్థనాంశాలు చెప్పేటప్పుడు బోలెడంతమంది వాళ్ళ వాళ్ళ బాధలు సుఖదుఖాలు విషయాలు చెప్పేటప్పుడు కొందరు అనుకుంటారు, ఆ, సేవకులకు తెలియదేమోలే, లేకపోతే నాయకులకి తెలియదేమోలే, కొన్ని చాలా క్లవర్గా కనబడినట్టుగా కవర్ చేసి బలి చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అసలు ఏం జరగనట్టుగా, లేదంటే జరిగిన దాన్ని. ఒక సహోదరుడు ఉన్నాడు, నా స్నేహితుడు, అప్పుడప్పుడు నాతో మాట్లాడుతాడు, స్పర్జీ ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఎవరి సినిమాకి వాడే హీరోలాగా చెప్తాడు. అంటే ఇద్దరు పోట్లాడుకున్నారనుకోండి, ఇద్దరు ఏదైనా ఫైటింగ్ చేస్తే ఇప్పుడు వీళ్ళ వైపు విన్నాం అనుకోండి, వీళ్ళ దగ్గర ఏమనిపిస్తుంది అంటే వీళ్ళే పాపం చాలా నష్టపోయారు, విక్టిమ్స్ వీళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు వీటి అనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పేటప్పుడు నేనే హీరో అన్నట్టుగా చెప్తారు. మళ్ళీ ఇటువైపు వినేటప్పుడు వీళ్ళు చెప్తే అంతా వీళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ సహోదరుడు అంటాడు, స్పర్జీ ఎవరైనా చెప్పేటప్పుడు ఎవరి సినిమాకి వాళ్ళే హీరోలాగా చెప్తారంట. ఓ వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ కదా. దేవుని పిల్లలమైన మనము అలాంటి పరిభాష, అలాంటి విధానం, అలాంటి ధోరణి విశ్వాసులలో ఉండటానికి వీల్లేదు. అసలు నిజమైన భక్తిపరుడైన సత్యవంతమైన బలమైన విశ్వాసం ఎవరంటే, వెన్ హీ డూ సంథింగ్ రాంగ్, తను తప్పు చేసినప్పుడు, తను కానిది చేసినప్పుడు ధైర్యంగా నాది తప్పు అని చెప్పగలిగినటువంటి విశ్వాసి ప్రభు సన్నిధిలో శ్రేష్టమైన వ్యక్తి. ఇంకా అంతకు మించి దేవుని దృష్టిలో నీతిమంతుడు ఇంకొకళ్ళు లేరు కదా. ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలా, అబద్ధానికి జనకుడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అపవాదికి అబద్ధం అనేది అసలు వాళ్ళలో నుంచే పుట్టింది అని ప్రభు చెప్పడం. అబద్ధికుడు మాత్రమే కాదు, ఎవరంటే అపవాది మర్డరర్, నరహంతకుడు కదక. నరహంతకుడు వాడు 44వ వచనంలో నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు, హీజ్ ఎ మర్డరర్, హీజ్ ఎ లయర్, హీజ్ ఎన్ అక్యూజర్ కదా, హీజ్ ఎ టెంప్టర్. ఈ మాటలన్నీ అపవాదిని గురించి దేవుని వాక్య లేఖనాల్లో మనం చూస్తున్నాం. పేతురు పత్రికలో మనం ఏం చూస్తామంటే అపవాది ఎలా కనిపిస్తున్నాడు, గర్జించే సింహంలాగా కనిపిస్తున్నాడు కదా. గర్జించే సింహం అన్నాడు. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో వాడి పేరేమని రాసింది, 12వ అధ్యాయంలో ఘట సర్పం అన్నాడు కదా. ఈజ్ ఎ సర్పెంట్. ఒక్కొక్కసారి సింహంలాగా బయట నుంచి గర్జిస్తాడు, ఒక్కొక్కసారి సర్పములాగా కన్నింగ్గా ప్రవర్తిస్తాడు, మోసపూరితంగా పనిచేస్తాడు. సాతానుని యొక్క పనులను, వాడి తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. కాబట్టి మనం ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, సాతానుడు చేసేటటువంటి మరొక శోధన, లేకపోతే వాడు చేసేటటువంటి మరొక భయంకరమైనటువంటి మోసంలో ఒక మాటను మనం చూద్దాం. వెలుగుదూతలాగా వస్తాడు అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్పటాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదవాలి. 13, 14, 15 కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట పెద్ద సంగతి ఏం కాదు. వారి అంతము కలుగును. ఇక్కడ సాతానుడు ఎలా వస్తాడంట, వెలుగుదూతలాగా వస్తాడు అని భక్తుడైనటువంటి పౌలు గారు
సాతానుని గురించి చెప్పటాన్ని మనం చూస్తాం. ఈ మాటలు పౌలు భక్తుడు చాలా వేదనతో, చాలా రోషంతో ఈ మాటలు పలకటాన్ని మనం చూస్తాం. చూడండి పౌలు భక్తుడు ఎట్లాంటి మాటలతో ఈ పదజాలాన్ని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. చూడండి 11వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి అన్న. నాకు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీద భారం మోపలేదు. జాగ్రత్త పడితిని. మంచిది. ఈ విషయాల్ని నేను మీకు వాక్య వచనాల్లో చూపిస్తాను. పౌలు భక్తుడు ఏ సందర్భంలో ఈ మాట వాడాడో, ఎవరిని గురించి వాడాడో, ఏది సాతానుడు కూడా వెలుగుదూతలాగా వస్తాడు, వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకొని వస్తారు మీ మధ్యలోకి అని పౌలు భక్తుడు ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో అన్నాడో నేను కొంచెం మీకు వివరిస్తాను. దాని తర్వాత ఈ వాక్యవచనాలు చదువుదాం. పౌలు భక్తుడు ఎక్కడ పనిచేసినా కానీ ఎలా పనిచేస్తాడంటే, ఎక్కడంటే కొరింథీకి వెళ్ళినా, ఎఫెస్సు పట్టణానికి వెళ్ళినా, ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినా భక్తుడైనటువంటి పౌలు గారు ఏమీ డబ్బులు తీసుకోకుండా పనిచేస్తాడు. డబ్బులు తీసుకోకుండా, ఎవరి మీద ఫైనాన్షియల్గా ఆధారపడకుండా, ఎవరికి భారంగా ఉండకుండా భక్తుడైనటువంటి పౌలు గారు స్థలాల్లో పనిచేస్తాడు. ప్రత్యేకంగా కొరింథు పట్టణంలో కూడా అలానే పనిచేశాడు. మీకు తెలుసు కదా, కొరింథీ పట్టణంలోకి వెళ్ళగానే ఒక కుటుంబంతో కలిసి జతకూడి ఆయన పనిచేశాడు. ఎవరు ఆ కుటుంబం? వెరీ గుడ్, బాగా చెప్పారు. అకులా ప్రిస్కిల్లాల కుటుంబంతో వాళ్ళు కూడా ఏం పని చేస్తారంట? వెరీ గుడ్, వాళ్ళు కూడా డేరాలు గుట్టే పని చేస్తారు. అందుకని పౌలు భక్తుడు వాళ్ళతో కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఈలోపు పౌలు భక్తుడు అకులా ప్రిస్కిల్లాలతో కలిసి నివసిస్తూ ఉండగా వెనక నుంచి తిమోతి అండ్ సీలా వచ్చారు. ఎందుకు వచ్చారు మీకు తెలుసు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడానికి సాధ్యంగా. తెస్సలోనికైలో సమస్య వచ్చింది. తెస్సలోనికై నుంచి పౌలు భక్తుడిని తొందరగా పంపించేశారు, ఒక్కడనే పంపించారు. సీలా మరి తిమోతి వెనకే ఉన్నట్టుగా ఉన్నాడు. పౌలు గారు ఎక్కడికి వచ్చాడు? తెస్సలోనికై నుంచి బెరయకు వచ్చాడు. బెరయ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్కు వచ్చాడు. ఏథెన్స్ నుంచి పౌలు భక్తుడు గారు కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చి ఆయనకి కొత్తే, అంతా కొత్తగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఇటలీ నుంచి తరుమబడి, రోమ్ నుంచి అప్పుడే తరుమబడి వచ్చిన ఇంకో కుటుంబం ఉంది. ఆ కుటుంబమే మీరు చెప్పారు, అకులా ప్రిస్కిల్లలు. వాళ్ళతో కలిసి ఈయన డేరాలు గుట్టుకుంటున్నాడు. ఈయన ఇట్లా పనిచేస్తూ ఉన్నాడు. 1.5 సంవత్సరం ఉన్నాడు. 1.5 సంవత్సరంలో ఎన్ని రోజులు అకులా ప్రిస్కిల్లాలతో ఉన్నాడో, ఎన్ని రోజుల తర్వాత సీలా తిమోతీలు కలిసి వచ్చారో, వాళ్ళు వచ్చినప్పుడు ఫిలిప్పీ పట్టణంలో పనిచేశాడు పౌలయ్య గారు, తెస్సలోనికైలో పనిచేశాడు. కాబట్టి ఫిలిప్పీ పట్టణస్థులు మొదటి సంఘం పౌలు భక్తుడికి ఈవి పంపించటం. అయ్యా పౌలు భక్తుడు మరి ఎక్కడున్నాడో, ఈ తెస్సలోనికై నుంచి అలాగా ఒక్కడే తరుమబడు వెళ్ళాడు, మరి ఎలా ఉన్నాడో తెలియదని చెప్పేసి ఫిలిప్పీ పట్టణస్థులు, మాసిదోనియా వారు డబ్బులు ఇచ్చారు, లేకపోతే కొంత ఈవినిచ్చారు. అవి తీసుకొని వచ్చారు వెనక నుంచి. ఎవరు? తిమోతి అండ్ సీలా వచ్చి పౌలు గారికి ఉపచారం చేశారు. వాళ్ళందరూ కలిసి 1.5 సంవత్సరం ఉన్నారు. ఇప్పుడు పౌలు భక్తుడు గారు వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అంటే కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? డబ్బులు తీసుకోవాలా. డబ్బులు తీసుకోకపోగా వీళ్ళ మీద ప్రేమతో క్రొత్తగా స్థాపించబడుతున్న సంఘం, నూతనంగా నమ్ముకుంటున్న విశ్వాసులు వీళ్ళకి భారంగా ఉంటానేమో, వీళ్ళకేమైనా నా వలన కష్టం కలిగిద్దేమో, నా వలన వీళ్ళకి ఫైనాన్షియల్గా కానీ, భోజనం పెట్టడానికి కానీ, నా టీంకి కానీ ఏమన్నా కష్టం కలిగిద్దేమో అనే దృష్టితో వాళ్ళ నుంచి ఏమీ ఫైనాన్షియల్ తీసుకోకుండా పరిచర్య చేశాడు.
ఇప్పుడు అలా పరిచర్య చేశాడు పౌలు భక్తుడు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, ఇంకొక తరఫ్, వేరే వైపున మరొక వైపున ఇంకొక టీం ఉంది. వీళ్ళేమో అపోస్తులు అని పిలువబడే పేరు పెట్టుకొని కొరింథీ పట్టణానికి ప్రయాణాలు చేస్తూ సేవ చేసే బోధకులు. వీళ్ళు యూదులలో నుంచి, యూదామత సాంప్రదాయాల్లో నుంచి వచ్చినోళ్ళు. వీళ్ళు పౌలు గారి వెనక లేక ముందు, పౌలు గారికి తెలియకుండా రహస్యంగా జరిగిన పనికి, స్థాపించబడిన సంఘాలకు వీళ్ళు విజిట్ చేస్తా. పాత దినాల్లో మనం సండే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం సండే? మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రకారంగా యూదులు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తించబడటానికి ఒక సూచన, ఒక రుజువు ఏంటంటే వాళ్ళు ఆతిథ్యం మీద ఆధారపడతారు. యూదుల యొక్క పనిచేసేవాళ్ళు, బలిపీఠం చుట్టూ పనిచేసేవాడు బలిద్రవ్యాల మీద ఆధారపడడా? మందిరంలో ఆలయ కృత్యాలతో అసోసియేట్ అయి పనిచేసేవాడు ఆలయ కృత్యాలను అనుభవించటానికి తగినవాడు కాడా? కాబట్టి యూదుల యొక్క సాంప్రదాయ సిద్ధాంతంలో ఒక వ్యక్తి దేవుని పని చేస్తున్నాడంటే ఆయన స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి ఫిజికల్ నీడ్స్ కోసం వాళ్ళ మీదనే ఆధారపడి జీవిస్తాడు. అది వాళ్ళ విధానం. ఇప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు ఇలా చెయ్యట్లా. ఇలా చెయ్యనందువల్ల వాళ్ళ మీద ఆధారపడి చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఆయన అపోస్తలుడు కాదయ్యా, ఒకవేళ ఆయన అపోస్తలుడు అయితే మాలాగా చేస్తాడు కదా. మీ మీద ఇప్పుడు వీళ్ళిచ్చే ద్రవ్యాలు, వీళ్ళిచ్చే వస్తువులు తీసుకోవట్లేదు అంటే మీ మీద ఆయనకి ప్రేమ లేదు, మీరంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకే తీసుకోవట్లేదు. మీకు అర్థమైంది కదా కాంటెక్స్ట్? అందుకనే పౌలు గారు చాలా కోపంగా ఒక మాట చెప్తారు. కొరింథీలకు భక్తుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీలకు పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9:1 మీరు చూస్తారా? 9వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:1. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుని కానా? నేను చూడలేదా? మీరు కాదా? ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరు కాదా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? ద్రాక్ష తోట వేసి ఫలములను తినని వాడెవడు? మందను కాచి మందపాలు తాగని వాడెవడు? ఈ మాటలు నేను బయట లోకాచారాన్ని బట్టి కాదు, దైవికమైన వాక్య ప్రమాణాల ప్రకారమే చెప్తున్నాను. 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం: ఆలయకృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీకు తెలీదా? 12వ వచనం: ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నింటినీ సహించుచున్నాము. కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కదా? ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ వెనక నుంచి వచ్చినోళ్ళు, పౌలు గారికి తెలియకుండా వచ్చినోళ్ళు, వీళ్ళేమంటున్నారంటే పౌలు భక్తుడు అసలు ఒరిజినల్ కాదు,
మేమే ఒరిజినల్, మేమే నిజమైన వాళ్ళం, మేమే నిజమైన అపోస్తులం, మీరు మమ్మల్ని నమ్మాలి, మమ్మల్ని మీరు వెంబడించాలి అని భక్తుడైనటువంటి పౌలు గారితో విమర్శ చేస్తుంటే పౌలు భక్తుడు వాళ్ళని సూచిస్తూ వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే సాతానుడు కూడా అపోస్తుల డ్రెస్ వేసుకొని వస్తాడు, సాతానుడు కూడా బోధకుల సూట్ వేసుకొని వస్తాడు, అపోస్తులు లేకపోతే సాతానుడు కూడా ఒక మంచి పాస్టర్ గారి లాగా కనిపిస్తాడు. మీకు అర్థమవుతున్నాయి కదా? అపవాది వెలుగుదూతలాగా కనిపిస్తాడు, నాయకుడిగా కనిపిస్తాడు, బోధకుడిగా కనిపిస్తాడు, కనిపించి నీతి పరిచారకులులాగా వాడి సేవకులను పంపిస్తాడు. ఇదేం పెద్ద విషయం కాదు, వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. సంఘములో అపవాది చేత ప్రేరేపించబడేవారు మాత్రమే కాదు, నడిపించే నాయకత్వంలో, బోధించే బోధకులలో, సంఘము మీద ప్రభుత్వము చేసేటటువంటి వ్యక్తులలో అపవాది కూడా ఒక మంచి నీతిమంతుడుగా, నాయకుడుగా, ప్రభావం కలిగిన వాడుగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు అలాగైతే ఎలాగ గుర్తుపట్టాలి? అపోస్తులకి కొన్ని పవర్స్ ఇచ్చాడు. చూడండి, భక్తుడైనటువంటి పౌలు గారు చాలా కోపంగా రాయటాన్ని మనం చూస్తాం. 3వ వచనం చూద్దామా? కొరింథీలకు రాసిన 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం. అసలు అతిశయపడటం అంటే పౌలు గారికి ఇష్టం లేదు. 3వ అధ్యాయం 1వ వచనం, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? మేమేమైనా మమ్మల్ని మేమే అతిశయపడుతూ మెప్పించుకోవాలా? 5వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. చూడన్నా, 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం, మమ్మల్ని మేమే తిరిగి మీ ఎదుట మెప్పించుకోవటం లేదు కానీ అతిశయపడే వారికి ప్రత్యుత్తరం చెప్పాలని మీరు మా ద్వారా అతిశయపడటానికి కారణం కలిగించాలని నేను ఈ మాటలు చెప్తున్నాను అని భక్తుడైన పౌలు గారు చెప్పడాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే ఎక్స్ప్రెషన్ని మనం చూస్తాం. చూడండి అన్న. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను, వారితో కంపేర్ చేసుకోవటానికైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున. ఈ మాటలు కష్టంగా ఉన్నాయా? బోరింగ్గా ఉన్నాయా? దీనిలో ఉన్న సారాంశం ఏమిటంటే, వెలుగుదూత రూపంలో ఉండే అపవాది, వెలుగుదూత రూపంలో ఉండే వాడి నాయకత్వం క్రింద నీతి పరిచారకులుగా కనిపించే బోధకులు, సేవకులు, వాళ్ళు అపవాది యొక్క ఏజెంట్స్ లాగా, అపవాది యొక్క సాధనాలుగా సంఘాలలో, క్రైస్తవ్యంలో వాడబడతారు, జీవిస్తారు. ఈ సత్యాన్ని మీరు గుర్తుపట్టాలా, శత్రువును గుర్తుపట్టాలా. ఒకవేళ వెలుగుదూతలో వచ్చాడు కదా అని చేర్చుకుంటే వాడే దేవుని యొక్క సాధనమని మీరు నమ్మితే శత్రువు యొక్క ట్రాప్లో పడతారు, శత్రువు యొక్క చేతుల్లో చిక్కుకుంటారు. మరి ఎలా గుర్తుపడతాం? ఈయన దేవుని సేవకుడా, ఈయన అపవాది పరిచారకుడా అని ఎలా గుర్తుపడతాం? పౌలు భక్తుడు కొన్ని ఉదాహరణలు చెప్పాడు, కొన్ని సూచనలు చెప్పాడు. వాటిని మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రికలో మనం ఉన్నాం కాబట్టి 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయం 19, 20. మీరు వివేకులయ్యుండి, మీరేమో మంచి వివేకం గలవారయ్యుండి అవివేకుల్ని సంతోషంగా సహిస్తున్నారు. ఆ అవివేకుల్ని ఎలాంటి వాళ్ళని వీళ్ళు సహిస్తున్నారంటే 20వ వచనం,
ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను ఏం చేస్తాడంటన్నా వీడు? మీకు అర్థమవుతుందా? అపవాది చేత నడిపించబడే బోధకుల యొక్క క్యారెక్టర్స్, గుణాలు ఎలా ఉంటాయంట? ఒకటి వాళ్ళు మిమ్మల్ని బానిసలు చేసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని దాసులుగా చేసుకుంటారు, మిమ్మల్ని లోపరుచుకుంటారు. 1. 2, మిమ్మల్ని మింగివేస్తారు. తర్వాత మిమ్మల్ని వశపరుచుకుంటారు. తర్వాత తనను తాను మీ ముందు గొప్ప చేసుకుంటాడు. ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టి పౌలు గారు ఎలాంటి మాటలు వాడుతున్నాడో చూస్తున్నారా? 11:9 నేనేమో మీ మీద భారం కలగకూడదని నేను జాగ్రత్త పడుతుంటే 11:20లో అపవాది చేత నడిపించబడే సేవకులు, అపవాది చేత వాడబడేటటువంటి బోధకులు, వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందంట? దాస్యానికి లోపరుచుకుంటారు. దాస్యానికి లోపరుచుకోవటం అంటే మనకి ఫ్రీడమ్ ఏముండదు, మనకి లిబర్టీ ఏముండదు. బోధకుడు వినేవారు, విశ్వాసులు, సంఘ విశ్వాసుల్ని ఎలా ఉంటారంటన్నా? ఈయనేమో బాస్, వాళ్ళేమో బానిసలు. ఈయనేమో బాస్, వాళ్ళేమో దాసు. దాస్ అంటే దాసులు, ఈయనేమో బాస్. ఇది ఎవరంట? స్వార్థపూరితమైన వ్యక్తులు అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. మాత్రమే కాదు, మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారంట అన్న? ఈ మాటలు చెప్తుంటే మీకు ఏమన్నా సెన్స్ తగులుతుందా? మింగివేస్తారు. మీ ఆస్తుల్ని మింగేస్తారు, మీ కుటుంబాలను మింగేస్తారు, మీ తలాంతుల్ని మింగేస్తారు. ఎవరి కోసం అంట? వాళ్ళని వాళ్ళు తృప్తిపరుచుకోవటానికి. గమనించండి, అపవాది చేత వాడబడే సేవకుల విధానం ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ కంటెంట్మెంట్, సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ, సెల్ఫ్ ఎగ్జాల్టింగ్ కదా. స్వార్థపూరితమైనటువంటి విషయాలను మిమ్మల్ని వశపరుచుకుంటారు. మీకు స్వాతంత్రం ఉండదు. భక్తుడైన పౌలు అంటున్నాడు, నేనేమో మీరు ఫ్రీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, మేము కష్టపడి తల్లి లాలించినట్టుగా, తండ్రి లాలించినట్టుగా. భక్తుడైన పౌలు గారు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడతారు. నేను ఉచితంగా మీకు సేవ చేశాను, ఉచితంగా నేను మీకు సువార్త ప్రకటించాను. ఆ మాటలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీళ్ళేమో నిజమైన సేవకుడు, నిస్వార్థపూరితంగా నేను మీకు సేవ చేశాను, నేనేం కోరుకోలా, మీ నుంచి ఏం ఆశపడలా, డబ్బులు అడగలేదు, వస్తువులు అడగలేదు, కానీ మిమ్మల్ని మింగివేయటానికి, వశపరుచుకోవటానికి, లోపరుచుకోవటానికి, మిమ్మల్ని దాసులుగా చేసుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళ స్వార్థాన్ని, వాళ్ళ మోటివేషన్స్ని మీరు చూసినప్పుడు గుర్తుపట్టండి, శత్రువు యొక్క ప్రభావంలో నీతిమంతులైన సేవకుల్లాగా, అపవాది యొక్క వెలుగుదూతల్లాగా మీ మేలు కోరని వ్యక్తులు మిమ్మల్ని కష్టపెడుతున్నారు అనే సంగతిని భక్తుడైన పౌలు గారు చెప్పడానికి మనం చూస్తాం. రహస్యముగా జొరబడి అన్నాడు గలతీ పత్రికలో. వారు మీ దగ్గరికి ఎలా వస్తారంట? రహస్యముగా చొరబడి. ఒకటి, వెలుగుదూతల్లాగా పనిచేసే వాళ్ళల్లో స్వార్థపూరితమైన మోటివేషన్స్ ఒక సేవకుల్లో కనిపించాయంటే, మిమ్మల్ని రూల్ చేయాలనే విధానములో ఒక సేవకుడు పనిచేస్తున్నాడంటే, ఆ సేవకుల్లో అపవాది పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా కదా. పౌలు భక్తుని యొక్క వాక్య లేఖనాలని ఆధారం చేసుకొని మనం చెప్పిన పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చాను, మీకు నా నుంచి ఇచ్చాను, భారం కలిగించాను. అందుకని పౌలు భక్తుడు, నేనేమన్నా అపోస్తలుల్లో తక్కువ అన్నా, ప్రత్యక్షత తక్కువ ఉన్నాయా? మీ మేలు కొరకు నేను పనిచేశాను. తిమోతి మీ దగ్గరికి వచ్చాడు, తీతు మీ దగ్గరికి వచ్చాడు, మీ నుంచి ఏమన్నా తీసుకున్నాడా? స్వార్థానికి ఏమన్నా వాడుకున్నాడా? లేదే. నిజమైనటువంటి సేవకుడు
ఆలయ కృత్యాల్లో ఆయన పార్ట్ ఏదైనా ప్రభు ఇస్తే, బలిపీఠపు ద్రవ్యాల్లో యాజకుడిగా సేవకుడిగా ఆయనకి రావాల్సినవి ప్రభు ఇస్తే అవి వేరు. కానీ వాటి కొరకే భౌతికమైన విషయాలను ఆధారం చేసుకొని ఒక సేవకుడు పనిచేస్తున్నాడు అంటే, ఆ సేవకుడిని పౌలు భక్తుడు అంటున్నాడు, వెలుగుదూతలాగా నీతి పరిచారకుడిలాగా వేషం వేసుకొని అపవాది అలా పని చేయొచ్చు, మీరు గుర్తుపట్టండి అంటున్నాడు. రెండో మాట, వాళ్ళు తమను తాము మెప్పించుకుంటారు, వాళ్ళు తమను తాము అతిశయపడతారు. సొంత లాభం, సొంత మహిమ. ఎవరైనా సేవకుడు తన గురించి తాను, నా మినిస్ట్రీ, నా కుటుంబం, నా ప్రార్థన, నా బోధ, నేను అని ఎవరైనా ఒక వ్యక్తి సెల్ఫ్ ఎగ్జాల్టింగ్ అంటే తనను తాను బాగా పైకి మహిమపరుచుకుంటున్నాడు అంటే, ప్రభువే చెప్పాడు వాడు అపవాది సంబంధి. చూడండి, మీకు ఆ మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 17వ వచనం, 16, 17 చదువుతారన్నా? 16వ వచనం అన్న చదువుతున్నారు. యోహాను సువార్త 7:16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకుంటాడు. తనంతట తానే బోధించువాడు ఏంటిదంటన్నా, స్వకీయ మహిమను వెదకును గాని వెదకువాడు సత్యవంతుడు, ఏ దుర్నీతియు లేదు. అమ్మ, ఒక సేవకుడు చూడండి, 8వ అధ్యాయం కూడా చూడండి, 8వ అధ్యాయం 38వ వచనం, 8:38. యోహాను సువార్త 8:38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే అన్న. ఆ పైన ఒక మాట చూడండి, 28. కావున యేసు ఎవరు నేర్పినట్టంట? ఎవరు నేర్పినట్టు? వెరీ ఇంపార్టెంట్. ప్రతి బోధకుడు ఈ మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నేర్పించారట? తండ్రి నాకు నేర్పినట్టు. ప్రభువారు అంటున్నారు 7వ అధ్యాయము 18, 19 వచనాల్లో, స్వకీయ మహిమను వెదకువాడు, స్వకీయమైన విషయాలను బోధించేవాడు. 10వ అధ్యాయం కూడా చూడండి, 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో జీతగాడు అంటున్నాడు కదా, నా అంతటా నా 9వ వచనం చదవండి అన్న. 9, 10. 10వ వచనం చదవండి. లోపలికి పోవచ్చు, మేత మేస్తా ఉంటాడు. మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ చాలు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఒకడు దొంగలాగా వస్తాడు, మరొకడు దేవుని పేరట వస్తాడు, మేలు చేయటానికి వస్తాడు. అంటే ఒకడు తన సొంత లాభం కోసం, సొంత పేరు కోసం,
సొంత ఆబ్జెక్టివ్స్తో దొంగ వస్తాడు. మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఎవరైనా తన సొంత అభిలాషతో స్వార్థంగా తన మహిమ కోసం తన జ్ఞానాన్ని ఉపయోగించే మాటలు, పాత దినాల్లో మొదటి శతాబ్దంలో ఈయన నిజమైన అపోస్తలుడా కాదా, ఈయనే దేవుని చేత పంపబడిన వాడా కాదా అని మనం ఎలా గుర్తుపడతామంటే, ఆ వ్యక్తి ద్వారా జరిగించబడే పనులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆ వ్యక్తి చేసే మహత్కార్యాలను ఆధారం చేసుకొని ఈయన నిజమైన అపోస్తలుడు, దేవుని చేత పంపబడిన వాడు అని మనం గుర్తుపడతాం. వాళ్ళు గుర్తుపట్టాలి. కానీ ఈ రోజుల్లో ఆఖరి దినాల్లో అపోస్తలులు లేరు, కానీ నిజమైన బోధకులు, దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకులు, లేక అపవాది చేత వెలుగుదూతల్లాగా పనిచేస్తున్న బోధకుల్ని ఎలా గుర్తుపడతామంటే, స్వార్థపూరితమైన విషయాలను ఆధారం చేసుకొని ఒక బోధకుడు బోధిస్తే వెంటనే గుర్తుపట్టాలా. ఏమనంటే, ఈయన అపవాది వేషంలో ఉన్నాడు, అపవాది యొక్క వేషధారణలో ఉన్నాడు. 2, ఒక వ్యక్తి సొంత మహిమను కోరుకుంటున్నాడు, సొంతగా తనను గురించి తాను, తన విషయాల్ని తాను ఎలివేట్ చేసుకుంటున్నాడు అంటే మనం గుర్తుపట్టాలా. దేవునికి మహిమ లేదు, దేవునికి మెప్పు లేదు, దేవునికి ఆయన్ని హెచ్చించే విధానం లేకుండా ఒక బోధకుడు మహిమ పొందుతున్నాడు అంటే దాన్ని ఏమని గుర్తించాలా? అపవాదిలాగా, వెలుగుదూతలాగా పనిచేస్తున్నాడు. 2, 3, తన సొంత జ్ఞానాన్ని బోధిస్తే డాక్ట్రినల్ ఇష్యూస్ అన్నమాట. పాత దినాల్లోనేమో మనం చెప్పుకున్నట్టుగా మొదటి శతాబ్దంలో ఒక అపోస్తలుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేస్తే గుర్తుపడతాం ఈయనే దేవుని వాడు అని. మరి భక్తుడైనటువంటి యోహాను గారు ఆఖరిలో రాసినటువంటి తన రచయితల్లో రాతల్లో ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు పాత దినాల్లో లాగా అద్భుతాలు, ఆశ్చర్యాలు లేవు, కానీ మరి మనం దేని వల్ల గుర్తుపడతాం ఈయన నిజమైన బోధకుడు, మంచి బోధకుడు, ఈయన బోధ కరెక్టా కాదా అని ఎలా గుర్తుపడతాం? చూడండి అన్న, యోహాను భక్తుని యొక్క పత్రికలో మనం ఆ మాటలు చూద్దాం. యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. సమస్తాన్ని ఎరుగుదురు, మీరు సత్యము ఎరుగని వారైనందున నేను మీకు వ్రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. ఈ మాట గుర్తుపట్టండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు కూడా మీరు చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ నమ్మదో వాడే దుష్టుడు, క్రీస్తు విరోధి అని బల్లగుద్ది చెప్పడాన్ని మనం చూస్తాం. అంటే ఈ 2 వాక్య లేఖన భాగాల్లో ఈ రెండింటిని ఆధారం చేసుకొని మనం నమ్మాల్సిన మాట ఏమిటంటే, నా మాట జాగ్రత్తగా గమనించండి. మొదటి శతాబ్దంలో అపోస్తులుడు అంటే సూచనలు, అద్భుతాలు, ఆయన చేసే పనులను ఆధారం చేసుకొని మీరు గుర్తుపట్టండి ఈయన మంచోడా కాదని. ఈ రోజుల్లో వాళ్ళు చేసే పనులను ఆధారంగా చేసి కాదు గుర్తుపట్టేది ఈయన మంచి బోధకుడా కాదని. దేన్ని ఆధారం చేసుకున్నా? ఆయన చెప్పే బోధను ఆధారం చేసుకొని గుర్తుపట్టండి. అంటే ఇందులో 3 మాటలు ఉన్నాయి. ఒకటి, ఆయన మోటివ్స్, స్వార్థమా నిస్వార్థమా, ఆయన మహిమ, దేవుని మహిమ. మోటివ్స్ అంటే ఒక బోధకుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఒక బోధకుని యొక్క జీవిత విధానంలో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, మోటివేషన్స్ ఎలా ఉన్నాయి. నంబర్ 1 సూచన. నంబర్ 2 హిస్ టీచింగ్స్, ఆయన లైఫ్ స్టైల్ అండ్ హిస్ టీచింగ్స్. బోధలో డాక్ట్రినల్గా ఎలా ఉన్నాయి, బోధించే బోధ సత్యము మీద ఆధారపడిందా లేదా, డాక్ట్రినల్గా ఆ బోధలో ఏమైనా తేడాలుంటే, అంటే ఆ రోజుల్లో ఉన్న సందర్భంలో త్రిత్వాన్ని గురించి, యేసయ్య యొక్క శరీర ధారణను గురించినటువంటి
కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. అందుకని ఆ ఒక్క మాటనే భక్తుడైన యోహాన్ గారు ప్రస్తావించారు. ఇది రాను రాను పెరిగి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి? రకరకాలైనటువంటి సిద్ధాంతపరమైన విభేదాలు. ఇప్పుడు వీటిని చూసినప్పుడు తల్లి సంఘం అని కొందరు, లేకపోతే ఈ యేసు ప్రభు దైవ సమానుడు కాదు అని చెప్పేటటువంటి కొందరు. ఈ మధ్య నేను విలేజెస్కి వెళ్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి వార్తలు నాకు వినిపిస్తూ ఉన్నాయి. పెళ్లి చేసుకోకూడదని చెప్పడం కొందరు, యేసు ప్రభు కాదు, యేసు ప్రభు దేవుని కంటే రెండో స్థానంలో ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు కిందోడు. ఏది పాత దినాల్లో కాదు, ఇప్పుడు కొత్త దినాల్లో నూతనమైనటువంటి డెవలప్మెంట్స్ విలేజెస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. కలుషితమైపోతున్న వాతావరణంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, సిద్ధాంతపరమైన రీతిలో ఒక బోధకుడు బోధించే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చినవాడా, లేకపోతే సాతానుని యొక్క ప్రతినిధిగా, నీతి పరిచారకుడుగా, వెలుగు దూతలాగా కనిపించే అపవాది యొక్క ఏజెంటా? ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అపవాదికి ఉన్నటువంటి పేర్లు, వాడి యొక్క పరిచారకులు. అపవాదికి సర్వసంపూర్ణమైన అధికారాలు లేవు, ఆల్ పవర్ఫుల్ కాదు వాడు, వాడికి సంపూర్ణమైన శక్తి లేదు, అన్నీ ఎరిగిన వాడు కాదు, ఆల్ నోయింగ్ పర్సన్ కాదు. కానీ వాడు అంత పవర్ఫుల్గా ఈ ప్రపంచాన్ని కదిలించటానికి, దేవునికి వ్యతిరేకంగా అపవాది పని చేయగలగటానికి కారణం ఏంటో మనం చెప్పుకున్నాం కదా. ఏంటిదంట? వాడికి ఆర్గనైజ్డ్ హెల్పర్స్ ఉన్నారు. ఆర్గనైజ్డ్ హెల్పర్స్ ఉన్నారు. అపవాదికి సర్వశక్తివంతుడు కాదు అపవాది, సర్వాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని కాదు, ఆల్ నోయింగ్ పర్సన్ కాదు అపవాది. కానీ అపవాది అంత శక్తివంతంగా పనిచేయటానికి గల కారణం ఏంటంటే, వాడికి సహాయకులుగా, పరిచారకులుగా పనిచేసే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళు సంఘములో కూడా వస్తే, వాళ్ళు సంఘములో కూడా చొరబడితే ఇక ఆ సంఘానికి లైఫ్ లేదు కదా, జీవం లేదు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, అలాగా అపవాది వస్తాడు, ప్రయత్నం చేస్తాడు, శత్రువుగా వచ్చి పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనం జాగ్రత్త పడాలి అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వాడి పన్నాగాలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనకు తెలుసు కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి అన్న ఆ సర్వాంగ కవచంలో ఉన్న విషయాలు ఏంటో చెప్తారా? చూడకుండా చెప్పండి, బాగా ఫెమిలియర్ కదా. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో పైనుంచి అయినా చెప్పండి, లేకపోతే అక్కడ చెప్పిన ఆర్డర్లోనైనా చెప్పండి. శిరస్సు సత్యమనుదడి. ఓకే, ఆ రిటర్న్ ఆర్డర్లో. ఓహో, మీకు మన క్విజ్ జరిగింది కదా, వెరీ గుడ్, నైస్. చెప్పండి. సత్యమను దట్టి, నీతి అను, వండర్ఫుల్, సూపర్, మైమరుగు. నెక్స్ట్ విశ్వాసమనే డాలు ఎడం చేతిలో, రక్షణను శిరస్త్రాణం, వాక్యమనే ఖడ్గం, తర్వాత సమాధాన సువార్త వలనైన సిద్ధపాటు కలిగిన జోడు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఇవి మనం సైన్యం అయితే సైనికులుగా వేసుకోవాలి. మరి మన కమాండర్ వేసుకుంటాడా? మన కమాండర్ ఎవరన్నా? మన కమాండర్ మన ప్రభువే, విశ్వాసమునకు కర్త, అధిపతి కదా, దానిని కొనసాగించువాడు. హెబ్రీ పత్రికలో ప్రభువుని ఆయన మన విశ్వాసానికి అధినేత, కమాండర్, ఆథర్, ఫినిషర్, క్యాప్టెన్, ఇలాంటి పదాలు వాడారు. యెషయా గ్రంథాన్ని ఒకసారి చూడండి అన్న. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అతని నడుము అంటే ప్రభువుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాటల్లో ప్రభువుని గురించి చెప్తున్నారు. అతని నడుమునకు నీతి,
అతని తుంట్లకు సత్యము అనేది ఏముంటుందంట? ఇందాక మీరేం చెప్పారు? నడుముకు. అదే 59వ అధ్యాయం కూడా చూడండి అన్న, యెషయా గ్రంథం 59. 59:16. ఇది 16లో అంటే ఆఖరి మాట చదువు. ఆయన నీతియే ఆయనకు ఆధారము. 17వ వచనం చూడండి, 59:17. నీతిని ఎలా ఉందంట? నీతి అనే కవచాన్ని ధరించుకున్నాడు. రక్షణ అనే దాన్ని శిరస్త్రాణంగా ధరించుకున్నాడు. చాలనా? అక్కడ మనమేం ధరించుకున్నాం? ఇయే కదా, అంటే మన కమాండర్ కూడా ఇయే. ఇప్పుడు ఇవి ధరించుకుంటే ఏమైంది? నేనే చెప్పేస్తాను ఫాస్ట్గా. చూడండి, గమనించండి అన్న జాగ్రత్తగా. సత్యము అనే దట్టి యాక్చువల్గా ఒక సోల్జర్కి ఉండాల్సినటువంటి అతి స్ట్రాంగ్ పవర్. అంతకుముందు యాక్చువల్గా ఇవి చాలా ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి మనం, కానీ నేను ఇప్పుడు అంత వెళ్తే ఆ కల్చర్లోకి, ఆ సోల్జర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ మనం చెప్పుకుంటే కానీ అర్థం కావు. సోల్జర్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి అన్నమాట. హ్యాంగింగ్స్ అంటే వాళ్ళ డ్రెస్సులు, ట్యూనిక్స్. పౌలు భక్తుడు రోమా సైనికుల్ని, లేకపోతే ఆయన ఉంటున్నటువంటి పట్టణంలో ఉన్న సైనికుల్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. అది రోమా పట్టణంలో చెరసాల్లో ఉంటూ రాశాడు ఎఫెసీ పత్రిక. వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందంటే ట్యూనిక్స్ ఇలా ఉంటాయి. ట్యూనిక్స్ అంటే డ్రెస్సులు, గౌన్స్ లాగా ఉంటాయి అన్నమాట. హ్యాంగ్ అవుతూ ఉంటాయి, పరిగెత్తేటప్పుడు ఊగుతూ ఉంటాయి. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మీ నడుము ఎలా ఉండాలంటే టైట్గా ఉండాలా. వినండి, ఆ నడుముకు పెట్టుకునే బెల్ట్కి కత్తి ఉంటుంది. ఏముంటుందన్నా? ఇప్పుడు రివాల్వర్ పెట్టుకుంటారే, అది కత్తి ఉంటుంది. మీ సత్యం అనే బెల్ట్ ఎంత టైట్గా ఉంటే మీ వాక్యం అనే కత్తి అంత స్ట్రాంగ్ ఉంటుంది. యథార్థమైన విశ్వాస జీవితం, సత్యవంతమైన జీవితం ఎంత జాగ్రత్త. ఒక విశ్వాసి యొక్క బలం, ఒక దైవ సేవకుడు అంటే ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిలీవర్ అన్నాడు. ఒక విశ్వాసి యొక్క యథార్థత ఎంత బలంగా ఉంటే ఆ విశ్వాసి అంత బలంగా ఉంటాడు. అది సత్యం అనే దట్టి. మరి నీతి అనే మైమరుపు అంటే గుండెని కాపాడిద్ది అంటనా? దేన్ని కాపాడిద్ది? ఎఫెక్షన్స్, ఇమోషన్స్. అపవాది వేసే అగ్ని బాణం వాడు బయట నుంచి ఎక్కడ ఎక్కువ పెడతాడంటే గుండెకి ఎక్కువ పెడతాడు, ఎఫెక్షన్స్ మీద పెడతాడు. డబ్బుని ప్రేమించటం మీద ఒక్క బాణం వేశాడు అనుకోండి, దెబ్బకు ఆ బాణం వచ్చి ఎక్కడ గుచ్చుకునిద్ది? లవ్, డబ్బుల మీద ప్రేమ. వినండి, నీతి అనే మైమరుపు, నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ మనల్ని దేని నుంచి కాపాడిద్దంటే మన ఎఫెక్షన్స్ని కాపాడిద్ది, గుండెని కాపాడాలి. దేవుని నీతి ఇదిగో అగ్ని బాణాలని వేసి అపవాది వదిలాడు అనుకోండి, గుండె తగిలిందంటే ఇంకంతే, విశ్వాసి కథం. ఎఫెక్షన్స్ పోయినాయి అంటే అవుట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్కడన్నా? మైండ్ మీద వేస్తాడంట. మైండ్ మీద గురి పెట్టి కొట్టాడంటే రక్షించబడ్డాను అనే ధ్యాస, సోయ, రక్షణ అనే శిరస్త్రాణం. లేకపోతే వారన్ బిఎస్బి అనే ఒక దైవ సేవకుడు ఏమని రాశాడంటే, ఇంటలెక్చువాలిటీతో విశ్వాసం ముడిపడింది అన్నాడు. అంటే జ్ఞానంతో విశ్వాసం ముడిపడింది. వాక్య జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటే, దేవుని గురించిన జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటే, నీ మైండ్ విశ్వాసంలో ఎంత పెరుగుతూ ఉంటే అంత బలంగా ఉంటుంది నీ మైండ్ అన్నాడు. వాక్యం లేక క్రీస్తుని ధరించుకున్నామన్నాడు కదా. ఒకవేళ మన మనస్సులో క్రీస్తు ప్రభు వారిని ధరించిన అనుభవం, వాక్యాలను గురించిన జ్ఞానం మన మనస్సులో లేకపోతే మన మైండ్ ఊరికినే మోసపోయిద్ది. ఇక విశ్వాసం అనే డాలు, ఆత్మ ఖడ్గం, సమాధాన సంబంధమైన సువార్త జోడు, ఇవన్నీ ధరించుకొని అపవాదిని ఎదిరించినప్పుడు సాతానుని, వాడి తంత్రములను ఎరిగిన వారంగా 3 విషయాల్ని అపవాది టార్గెట్ చేస్తాడంటున్నా. 1 ఇల్లు, హోమ్. 2 చర్చ్, సంఘం. 3 గవర్నమెంట్. ఈ 3 దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇన్స్టిట్యూట్స్. సంఘము, కుటుంబము, గవర్నమెంట్, ప్రభుత్వం.
ఈ మూడింటిని అటాక్ చేస్తాడంట. ఆ మూడింటిని అటాక్ చేయటం ద్వారా మానవ జీవితాల్ని వాడు సమూలంగా ధ్వంసం చేయగలడు. మన ఇంటిని కాపాడుకుందాం, మన సంఘాన్ని కాపాడుకుందాం, మన ప్రభుత్వాన్ని ప్రభువులో కాపాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ తలంపులు దీవించునుగాక.